హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమల శనివారాల్లో రేపే ఆఖరి శనివారం. మొదటి 3 శనివారాలు పూజ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ 4వ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోండి. ఎందుకంటే ఈ తిరుమల శనివారాలు అత్యంత మహిమాన్వితమైనవి. ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారం రోజునే స్వామివారు భూమి మీదకి వచ్చారని నమ్మకం. ఈ మాసంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఎవరైతే ఈ శనివార పూజ చేస్తారో వారిని, వారి కుటుంబాన్ని స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారని స్వామివారే సాక్షాత్తు వరం ఇచ్చారట. అయితే ఈ శనివార పూజ ఎలా చేయాలో, ఎలాంటి నియమాలు ఆచరించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే చివర గోవిందా అని కామెంట్ చేయండి. ఈ రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోండి. గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. అలానే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ రోజున పూజా గదిలో కూడా ముగ్గు వేసుకోవాలి. చక్కగా ఆడవాళ్ళైతే కాళ్ళకు పసుపు పూసుకొని చేతులకు గాజులు వేసుకోవాలి. ఈరోజు పండు ముత్తైదులాగా స్వామివారిని పూజ చేసుకోవాలి. ఈరోజు మగవారు అయితే చక్కగా తలస్నానం చేసి పంచెను కట్టుకొని స్వామివారికి పూజ చేసుకోండి. ఈరోజు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత స్వామివారిని, అమ్మవారిని ఇద్దరినీ కలిపి పూజ చేసుకోవాలి. ఈరోజు విశేషంగా తిరుమల శనివారాల్లో స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది పిండి దీపారాధన. ఈరోజు పిండి దీపారాధన చేసుకోవాలి. పిండి దీపారాధన ఎప్పుడు చేసినా కానీ 2 ప్రమిదలు చేసుకొని వాటిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. అదేవిధంగా మనం రోజు నిత్య పూజ చేస్తూ ఉంటాము కదా, నిత్య పూజలో మనం 2 దీపాలు వెలిగించుకుంటాము కదా, అలానే ఆ 2 దీపాలతో పాటు ఈ 2 పిండి దీపాలను కూడా మనం ఈ రోజున వెలిగించుకోవాలి. ఈరోజు స్వామివారిని తులసి దళాలతో అష్టోత్తరం చేస్తూ పూజించుకోవాలి. తులసి దళాలు అంటే స్వామివారికి ఎంతో ప్రీతి కదా. ఈరోజు ఎవరైతే తులసి దళాలతో స్వామివారిని పూజిస్తారో వారికి సకల పాపాలు తొలగి జన్మజన్మల పుణ్యం కలుగుతుంది. ఈరోజు స్వామివారికి పంచోపచార పూజలు చేయండి. ఈరోజు స్వామివారికి పాలతో అభిషేకం చేసుకోవాలి. అలానే స్వామివారిని చక్కగా అలంకరించుకోండి. స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టము కదా. మీకు తోచిన పూలతోటి గన్నేరు పూలు, చామంతి పూలు, పసుపు రంగు పూలు, ఏ రంగు పూలు ఉన్నా సరే స్వామివారికి అలంకరించండి. చక్కగా స్వామివారిని గంధముతోటి అలానే కుంకుమతోటి అలంకరించుకోవాలి. స్వామివారి మెడలో యాలకల మాల వేయండి. ఎవరైతే శనివారం నాడు యాలకల మాలతో స్వామివారిని విశేషంగా ఆరాధిస్తారో వారికి ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా పానకాన్ని, వడపప్పుని పెట్టాలి. ఈరోజు గోవింద నామాలు చదువుకుంటూ స్వామివారిని అర్చన చేసుకోండి. అలానే స్వామివారికి ప్రీతిగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయండి. ఈరోజు పూజ అనంతరము పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి. ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టుకున్న తర్వాత స్వామివారికి 3 ప్రదక్షిణలు చేసి తర్వాత అక్షింతలను శిరస్సుపై వేసుకోండి. ఇలా పూజ అనంతరము సాయంత్రం వేళ స్వామివారి గుడికి వెళ్ళి చక్కగా 11 ప్రదక్షిణాలు చేసి అక్కడ కూడా స్వామివారికి తులసి మాలను ఇచ్చి అలానే కొబ్బరికాయ కొట్టుకొని మీ మనసులోని కోరికను స్వామివారికి చెప్పుకొని చక్కగా ఇంటికి రావాలి. ఈరోజు భూషయనం చేయాలి. అలానే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. బ్రహ్మచర్యం చేయాలి. అలానే ఈరోజు మద్యం, మాంసం జోలికి వెళ్ళకూడదు. ఉల్లి, వెల్లుల్లిని స్వీకరించకూడదు. ఈ నియమాలను అన్నీ పాటిస్తూ ఎవరైతే ఈ శనివార వ్రతం చేసుకుంటారో వారికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అలానే జాతకంలోని శని, కుజ దోషాలు తొలగిపోతాయి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే గోవిందా అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.